తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొల్లుడు గ్రామంలో సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎజ్జు సుబ్రహ్మణ్య నాయుడు, తిక్కిశెట్టి శివకృష్ణ, ఎక్స్ సర్పంచ్ కడిమి సాయిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కాన్సెప్ట్తో ప్రోగ్రాం నిర్వహించి పర్యావరణ ప్రేమికుడు, ప్రకృతి సంరక్షకుడు, జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా తరతరాలకు ప్రకృతి ఫలాలను అందించే విదేశీ మొక్కలను భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించే విధంగా సెప్టెంబర్ 2వ తేదీన జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు కలిసి ప్రజా ప్రయోగ కార్యక్రమంలో పాల్గొని సమాజానికి అవసరమయ్యే కార్యక్రమాలు చేపట్టామని, సెప్టెంబర్ 2వ తేదీన క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కాన్సెప్ట్తో కార్యక్రమాలను ఊరువాడ ఎన్డీఏ నాయకులతో కలిసి గ్రామం అంతా క్లీన్ చేయించి మొక్కలు నాటి ఘనంగా కార్యక్రమం నిర్వహించామని, అనంతరం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గర్భిణీ స్త్రీలకు 5 రకాల పండ్లు కిట్లు పంచిపెట్టి మీకు పుట్టే బిడ్డ ఒక జన సైనికుడు అవ్వాలని ఎజ్జు సుబ్రహ్మణ్య నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ నీలపాల త్రిమూర్తులు, రంగంపేట మండల జనసేన పార్టీ అధ్యక్షులు గిరిజాల సత్యబాబు, మండల ప్రధాన కార్యదర్శి ముంగి మురళి, గ్రామ ప్రధాన కార్యదర్శి మాగపాటి నరసింహమూర్తి, టీడీపీ సీనియర్ నాయకులు తిక్కిశెట్టి తమ్మిరాజు, ఎలుగుబంటి సూరిబాబు, ఎజ్జి సూరిబాబు, వైద్య సిబ్బంది, ఎన్డీఏ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గురించి చేసినటువంటి గర్భిణీ సోదరులందరికీ కూడా, సోదరి మండలికి కూడా కంట్రీ సెకండ్ వర్క్ చేస్తున్నాం కదా. ఓకే సోదరి మండలందరికీ కూడా ఈరోజు తెలియజేయడం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మొట్టమొదట ఆయన ఏంటంటే ఆయన సంకల్పం ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలందరికీ అనుకూలమైన పరిస్థితుల్లో పవన్ సాగాలని చెప్పేసి ఆయన సంకల్పించుకోవడం. అందులో భాగంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫస్ట్ క్లీన్ ఆంధ్ర, తర్వాత గ్రీన్ ఆంధ్ర. క్లీన్ ఆంధ్రాలో భాగంగా ఈరోజు అక్కడ మనం ఊరి చివరి నుంచి కూడా మెయిన్ రోడ్ అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. మొత్తం జనసేన నాయకులు, అలాగే కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి క్లీన్ చేయడం జరిగింది. క్లీనింగ్ తర్వాత గ్రీన్ ఆంధ్ర అని చెప్పేసి చెప్పారు సార్ పవన్ కళ్యాణ్. గ్రీన్ ఆంధ్ర అంటే మొక్కలు వేసి ఎంతమంది ఎంత వీలైనంత ఎక్కువ మొక్కలు మొక్కలు పెంచే విధానాన్ని తీసుకొచ్చారు. అయితే అందులో భాగంగానే ఈరోజు మొక్కలు వేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత 3వ కార్యక్రమం ఏంటంటే, మా గ్రామంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఈరోజు గత 2 సంవత్సరాలుగా జరుగుతుంది. గత సంవత్సరం చేశాం. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మేము అందరూ కొంచెం వెయిట్ చేద్దాం. అందుకు క్షమించండి. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు పెద్దల చేతుల మీదుగా స్టార్ట్ చేద్దాం. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా గ్రామం తరఫున, అలాగే కూటమి నాయకుల తరఫున, జనసేన నాయకుల తరఫున. అయితే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ఒక నినాదంతో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక విప్లవ జ్యోతిని వెలిగించడం జరిగింది. ఆ విప్లవ జ్యోతికి ఈరోజే అందరూ కూడా ఆ జ్యోతిని వెలిగించడం ప్రారంభించారు. అందులో భాగంగా మా ఈలకొల్లం గ్రామంలో క్లీన్ ఆంధ్రలో భాగంగా మొట్టమొదట గ్రామం అంతా కూడా పారిశుద్ధ్యంలో భాగంగా క్లీన్ చేయడం జరిగింది. మెయిన్ రోడ్డు ఈ చివరి నుంచి క్లీన్ చేయడం జరిగింది. తదుపరి గ్రీన్ ఆంధ్రాలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరిగింది. మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు కూడా అందరూ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా దాని తర్వాత గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్ పంచిపెట్టే కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టాము. ఆ కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతంగా అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా కొంతమందిని ఇన్స్పిరేషన్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేపట్టడం జరిగింది. అయితే ఇందులో కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా
భాగస్వామ్యం అవటం అది మాకు చాలా ఆనందకరంగా ఉంది. వారందరికీ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రోగ్రాంలో మన ఎక్స్ఎంపీపీ గారు అయినటువంటి శ్రీ నీలపాల త్రిమూర్తులు గారు కూడా మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి చేతుల మీద కూడా గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం పాత్రికేయ మిత్రులతో సహా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఈ కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి మరెన్నో జరగాలని ప్రతి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ మొక్కలు నాటే విధానం కానీ, ఈ ఫ్రూట్స్ పంచిపెట్టే విధానం కానీ, ఈ సోషల్ యాక్టివిటీస్ ఏవైనా సరే సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను.